యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొదట శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ ని సందర్శించారు. అక్కడే మల్టీ వీవింగ్ యూనిట్, ట్విస్టింగ్ యూనిట్లని కూడా పరిశీలించారు. వినోబా భావే చిత్రపటానికి నివాళులర్పిస్తారు ముర్ము. తర్వాత ఫోటో గ్యాలరీని తిలకిస్తారు. రూపుదిద్దుకుంటున్నటువంటి అందమైన ఆ కళాకృతి, ఆ వస్త్రం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. చేనేత కళాకారులు ఎంత ఏకాగ్రతతో పనిచేస్తారు అనేటటువంటి విషయాల్ని కూడా ఈ పోస్టర్ల ద్వారా, ఈ ఫ్లెక్సీల ద్వారా మనం చూడవచ్చు. వేదిక ముందు మనకు కుడి చేతి వైపు ఉన్నటువంటి పోస్టర్ని కనుక చూసినట్లయితే ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక చేనేత కళాకారుడు తాను నేస్తున్నటువంటి ఆ వస్త్రంలో ఎక్కడ దారం పోగు విరిగిపోకుండా, ఎక్కడా ఎలాంటి అవకతవకలు రాకుండా ఎంతో నిశితంగా గమనిస్తూ ఆ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. వస్త్రం నేయటం, పాట పాడడం కూడా ఒకటే అంటాను. ఎందుకంటే వస్త్రం నేచేటప్పుడు ఆ గతి తప్పితే వస్త్రం ఏ రకంగా పాడవుతుందో. 11:45 నుంచి 11:55 వరకు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగనున్న చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:50 నుంచి 12:05 వరకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ సెక్రటరీ రచనా షా స్వాగత ఉపన్యాసం చేస్తారు. తర్వాత ముగ్గురు చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతితో చేనేత కార్మికులు తమ అనుభవాల్ని పంచుకుంటారు. 12:40 పోచంపల్లి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమవుతారు. చేనేత కళాకారుడు మాత్రమే అని మనం చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల మనస్సులు దోచుకున్న పోచంపల్లి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరంగా కొనసాగించుకోవటం కోసం ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతోంది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారతదేశ మొదటి పౌరురాలు, ప్రథమ పౌరురాలు. తను ఈ కార్యక్రమానికి రావడం, మనందరితో మాట్లాడడం, తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం, ఇదంతా కూడా మనకి తరతరాలుగా గుర్తుండేటటువంటి అంశంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవన్నీ కూడా బాగుపడతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొదట శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ ని సందర్శించారు. అక్కడే మల్టీ వీవింగ్ యూనిట్, ట్విస్టింగ్ యూనిట్లని కూడా పరిశీలించారు. వినోబా భావే చిత్రపటానికి నివాళులర్పిస్తారు ముర్ము. తర్వాత ఫోటో గ్యాలరీని తిలకిస్తారు. 11:45 నుంచి 11:55 వరకు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగనున్న చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:50 నుంచి 12:05 వరకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ సెక్రటరీ రచనా షా స్వాగత ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ముగ్గురు చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతితో చేనేత కార్మికులు తమ అనుభవాల్ని పంచుకుంటారు. 12:40 పోచంపల్లి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమవుతారు. ఆ స్టాల్స్ చూసిన తర్వాత వారు మనకు కుడి చేతిని ఉన్నటువంటి గ్రీన్ రూమ్కు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నుండి నేరుగా వారు సభాస్థలికి వస్తారు. సభాస్థలి మీద వారు వచ్చిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది. దానికి అందరూ లేచి గౌరవంగా నిలబడాలి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అంటే కార్యక్రమంలో ఫ్లో చార్ట్ ప్రకారంగా, మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ప్రకారంగా ఆ యావత్ కార్యక్రమాన్ని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ జయేష్ రంజన్ ఐఏఎస్ గారు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో స్థానిక చేనేత కళాకారులతో గౌరవ రాష్ట్రపతి గారు మాట్లాడతారు. ఒక ముగ్గురు కళాకారులు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత గౌరవ ప్రెసిడెంట్ గారు,
తమ సందేశాన్ని ఇస్తారు. ఈ రకంగా కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ జాతీయ గీతావల్లాపన ఉంటుంది. అప్పుడు కూడా అందరూ లేచి నిలబడాలి. దానితో కార్యక్రమం సుసంపన్నమవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొదట శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ ని సందర్శించారు. అక్కడే మల్టీ వీవింగ్ యూనిట్, ట్విస్టింగ్ యూనిట్లని కూడా పరిశీలించారు. వినోబా భావే చిత్రపటానికి నివాళులర్పిస్తారు ముర్ము. తర్వాత ఫోటో గ్యాలరీని తిలకిస్తారు. పదకొండు గంటల 45 నిమిషాల నుంచి 11:55 వరకు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగనున్న చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:50 నుంచి 12:05 వరకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ సెక్రటరీ రచనా షా స్వాగత ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ముగ్గురు చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతితో చేనేత కార్మికులు తమ అనుభవాల్ని పంచుకుంటారు. 12:40 పోచంపల్లి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమవుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొదట శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ ని సందర్శించారు. అక్కడే మల్టీ వీవింగ్ యూనిట్, ట్విస్టింగ్ యూనిట్లని కూడా పరిశీలించారు. వినోబా భావే చిత్రపటానికి నివాళులర్పిస్తారు ముర్ము. తర్వాత ఫోటో గ్యాలరీని తిలకిస్తారు. పదకొండు గంటల 45 నిమిషాల నుంచి 11:55 వరకు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగనున్న చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:50 నుంచి 12:05 వరకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ సెక్రటరీ రచనా షా స్వాగత ఉపన్యాసం చేస్తారు. తర్వాత ముగ్గురు చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతితో చేనేత కార్మికులు తన అనుభవాల్ని పంచుకుంటారు. 12:40 పోచంపల్లి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొదట శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ ని సందర్శించారు. అక్కడే మల్టీ వీవింగ్ యూనిట్, ట్విస్టింగ్ యూనిట్లను కూడా పరిశీలించారు. వినోబా భావే చిత్రపటానికి నివాళులర్పించారు ముర్ము. తర్వాత ఫోటో గ్యాలరీని తిలకిస్తున్నారు. 11:45 నుంచి 11:55 వరకు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగనున్న చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు ముర్ము. 11:50 నుంచి 12:05 వరకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ సెక్రటరీ రచనా షా స్వాగత ఉపన్యాసం చేస్తారు. తర్వాత 3 చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతితో చేనేత కార్మికులు తమ అనుభవాల్ని పంచుకుంటారు. 12:40 పోచంపల్లి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమవుతారు రాష్ట్రపతి ముర్ము. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొదట శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ ని సందర్శించారు. అక్కడే మల్టీ వీవింగ్ యూనిట్ ని, ట్విస్టింగ్ యూనిట్లను కూడా పరిశీలించారు. వినోబా భావే చిత్రపటానికి నివాళులర్పించారు. ఇప్పుడు ఫోటో గ్యాలరీని తిలకిస్తున్నారు. 11:45 నుంచి 11:55 వరకు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగనున్న చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:50 నుంచి 12:05 వరకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ సెక్రటరీ రచనా షా స్వాగత ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత 3 చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతితో చేనేత కార్మికులు తమ అనుభవాల్ని పంచుకుంటారు. 12:40 పోచంపల్లి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమవుతారు ముర్ము.